మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుండి 25వ వచనాలను 3 వచనాలను మనము చదువుకుందాం. చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. చాలండి. ఈ 23, 24, 25 వచనాలలో మనం ఇప్పుడు 2 వచనాలను మనం చదువుకున్నాం. గడిచినటువంటి దినమున మనం చూస్తున్నాము, గలిలయ సముద్ర తీరమున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ 4 శిష్యులను కలిశాడు. ఎవరెవరు? పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, మరి జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు, అతని సహోదరుడైనటువంటి యోహానును కలుసుకొని వారిని సువార్త కొరకై మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నటువంటి సందర్భాన్ని మనము 18 నుండి 22 వచనాలలో మనం చూడగలుగుతూ ఉంటాం. అందులో మనము పిలుపు, సమర్పణ, సాక్ష్యం గురించి 3 మాటలను 3 విషయాలను మనము చూసాము. ఇందులో మరి 23, 24, 25 వచనాలలో, ఈ 3 వచనాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన బోధిస్తున్నాడు, అదే విధంగా స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? గడిచినటువంటి వారంలో ఏం చేశాడు ఆయన? కొంతమందిని సువార్త కొరకై ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పని నిమిత్తమే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ పని నిమిత్తము ఏర్పాటు చేసుకొని ఈ 23, 24, 25 వచనాలలో ఆయన ఆ పనిని ప్రారంభిస్తూ ఉన్నాడు. యేసు వారి సమాజ మందిరంలో, గలిలయలో ఉన్నటువంటి ఆ సమాజంలో సమాజ మందిరాలు ఉన్నాయి. ఈ సమాజ మందిరానికి మరొక పేరు ఉన్నాయి, అనేకమైనటువంటి పేర్లు. వాటిని సినగోగు అని అంటారు. సినగోగులు అనంటే యూదయ మతస్థులలో వారు ప్రార్థన చేయడానికి ప్రార్థన స్థలాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజులలో మనకు చర్చెస్ ఎలా ఉన్నాయో, ప్రార్థన మందిరాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, అక్కడ న్యాయ పరిపాలన చేయడానికి, లేకపోతే న్యాయ స్థానాలు అనేది కొన్ని ఉండేవన్నట్టు. ప్రతి ప్రాంతంలో కూడా వారు మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రము, దేవుడైనటువంటి యెహోవా దేవుడైనటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేయడానికి కొంతమంది కూడుకొని అక్కడ ఆ గ్రంథాన్ని విప్పి, అంటే ఆ మందిరములో, ఆ సమాజ మందిరంలో విప్పి దానిని చదువుకుంటారన్నమాట. దాన్ని చదువుకుంటున్నటువంటి సందర్భాలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కొంతమందిని పర్మిషన్ అడిగాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేను కూడా చదవాలని ఆశపడతా ఉన్నాను, నేను కూడా ప్రకటించాలని ఆశపడతా ఉన్నానని అక్కడ ఉన్నటువంటి నాయకులను, సమాజ మందిరంలో ఉన్నటువంటి నాయకులను ఆయన రిక్వెస్ట్ చేశాడు. చేసినప్పుడు వారు ఏం చేశారు? సరే బోధించండి అని వారు ఆ పత్రికను అక్కడ పెట్టారు. వారు ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి సమాజ మందిరములలో ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడు అంటే ఆయన సమయం తీసుకొని ఆయన ఇప్పుడు ప్రకటన చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యంను గురించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం గురించి అందులో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదా అంటే తెలుసు, కానీ తెలియని వారు కూడా ఉన్నారు కాబట్టి వారు వెనకబడిపోతూ ఉన్నారు. వారు విశ్వాసంలో వెనక జారిపోతూ ఉన్నారు. వారికి నిజమైనటువంటి రాజ్య సువార్త తెలియదు, దేవుని గూర్చినటువంటి రాజ్య సువార్త తెలియదు. కేవలము వారు శాస్త్రులను, పరిసయ్యులను, దేవుని దాసులను మాత్రమే వారు వెంబడించేవారు. వారు చెప్పిన మాటే వీరు వినేవారు. కానీ వారికి స్వతహాగా వారు దేవుని రాజ్యం గురించి కానీ, దేవుని వాక్యం గురించి కానీ అవగాహన చేసుకునేటువంటి ఆ తలంతు వారికి లేదు. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి
బోధించుచు దేవుని సువార్తను, దేవుని రాజ్య సువార్తను గూర్చి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలలో ప్రతి వ్యాధిని కూడా ఆయన ఏం చేశాడు? బాగు చేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. అందులో 2 అక్షరాలు ఉన్నాయండి. ఆ 2 అక్షరాలు ఏమిటంటే ప్రజలలోని, అంటే లోని అనంటే లోని అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామనంటే, ఒక బావిలో ఒక వస్తువు పడ్డది, బావిలోని వస్తువును చూడడానికి వెళ్తా ఉన్నాం. బావిలోని పడ్డ వ్యక్తిని తీయడానికి వెళ్తా ఉన్నాం. అంటే ప్రజలలోని అనగా ప్రజల్లో ఉంటున్నటువంటి అంధకారాన్ని తీసివేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ప్రజలలోని వ్యాధిని తీయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ప్రజలలోని రోగమును స్వస్థపరచడానికి గలిలయ అందంతటా కూడా ఆయన సంచరించాడు. ఒక ప్రాంతంలోనే కాదు, కానీ ప్రజలలో ఉన్నటువంటి రోగాన్ని స్వస్థపరచడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు? నానా విధములైనటువంటి రోగముల చేతనైనను బాధపడుతున్న వారిని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు, లేపాడు. మరలా వేదనల చేత, వేదన అనగా చెప్పుకోలేనటువంటి బాధ, దుఃఖంతో ఉన్నటువంటి కుటుంబాలను ఆయన దర్శించాడండి. ఆ వేదన కలిగినటువంటి జీవితాలను దర్శించాడండి. ఆ వేదన కలిగినటువంటి బ్రతుకులను ఆయన దర్శించాడు. ఆ వేదన కలిగినటువంటి ఇక నా వల్ల కాదు అన్నటువంటి వ్యక్తులను దర్శించి ఆ వేదన చేత పీడింపబడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆయన దర్శించాడు. హల్లెలూయా. ఒక సువార్త ఒక ప్రజలను స్వస్థపరచగలదు. సువార్త రోగిని స్వస్థపరచగలదు. మొదట ఆయన స్వస్థత చేశాడా? దేవుని రాజ్యమును ప్రకటించాడా? చెప్పండి. దేవుని రాజ్యమును గురించి ప్రకటన చేశాడా? ముందుగానే పోయి రండి నాకు స్వస్థత వరం ఉందని చేయి పెట్టి ప్రార్థన చేసి లేకపోతే స్వస్థపరిచాడా? మనకు ముందుగా కావాల్సింది ఏమిటి? దేవుని రాజ్యము యొక్క సువార్త. కనుక ఆయన ఏం చేశాడు? ముందుగా రాజ్యమును గురించి వాళ్ళకు తెలియజేశాడు. ఇందులో నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అని వాక్యము ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఎక్కడ స్వస్థత కూడికలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ జ్వరాన్ని వదలగొట్టే పాస్టర్ ఉన్నాడు, ఎక్కడ వ్యాధిని వదలగొట్టే పాస్టర్ ఉన్నాడు, ఇవి చూస్తూ ఉన్నారు. ఆనాడు నానా విధములైనటువంటి రోగస్తులు కూడా ఆ విధంగానే చూశారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని. కానీ నిజమైనటువంటి లోక రక్షకుడని ఎవరు చూడలేదండి. ఎందుకంటే ఈరోజు మనకు కావాల్సింది ఏమిటంటే స్వస్థత జరిగితే చాలు, బాగుపడితే చాలు, తర్వాత ఏదైనా పర్వాలేదు. హల్లెలూయా. కానీ నిత్య జీవానికి తీసుకుపోయేది నీ స్వస్థత కాదండి. నిత్య రాజ్యంలోనికి తీసుకుపోయేది నీ అద్భుతం కాదండి. అవునా కాదా? లాజరును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణంలో నుండి లేపాడు. అది ఎప్పుడు? 4 దినములైన తర్వాత ఒక మనిషి లేవడం అంటే అసాధ్యమైనటువంటి పని. కానీ ఆయన లేచాడు. మరలా చచ్చిపోయాడా లేదా? మరి ఆయన ఆత్మ ఎక్కడికి పోయిందో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యము మీద కట్టబడినటువంటి జీవితము నిజంగా పరలోకానికి వెళ్తారు. ఇది నేను నమ్ముతాను. హల్లెలూయా. ఎందుకంటే అద్భుతాన్ని చూసి వచ్చినటువంటి వ్యక్తి మరలా తన జీవితంలో ఆ అద్భుతం కోల్పోయినప్పుడు, మరలా ఇబ్బందులు ఎదురైనప్పుడు మరలా దేవుని వదిలిపెడతాడు. నిజంగా దేవుని యొక్క సువార్త తెలిసినటువంటి వ్యక్తి, నిజంగా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వ్యక్తి, నిజంగా ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించినటువంటి వ్యక్తి ఆయన ఒక వత్తిలాగా వెలుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఒక కొవ్వొత్తిలాగా వెలుగుతూ ఉంటాడండి. వెలుగుతూ మరి ఒక వ్యక్తిని ఒక కొవ్వొత్తి లెక్క వెలిగిస్తాడు. అదే రాజ్య సువార్త. హల్లెలూయా. అందుకనే ఆయన మొదటిగా సువార్త ప్రకటించాడు. ఈరోజు మన సంఘంలో నుండి కూడా ఎక్కడైతే జారిపోతా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో, ఎక్కడైతే అణగారినటువంటి ప్రజలు ఉన్నారో, ఎక్కడైతే వీరు తక్కువ వారని నిన్ను తక్కువ చూపు చూశారో అక్కడ సువార్త ప్రకటన చేయి. ఎక్కడైతే దేవుని మందిరానికి రాకుండా మరలా జారిపోయినటువంటి విశ్వాసులు ఉన్నారో అక్కడ నీవు వాక్య ప్రకటన చేయి. ఎందుకు రారు మందిరానికి? ఎందుకు రారు నీ సువార్తను విని? ఎందుకు రారు? నీవు ప్రకటన చేయకని. అందుకనే ప్రభు అయినటువంటి యేసు ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో ఎంతమంది వచ్చారంటే